సకల దేవతాస్వరూపుడు శ్రీ షిర్డీ సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ బాంద్రాలో తర్కడు మధ్యాహ్నం 12 గంటలకు బాబాకు నైవేద్యం పెట్టడం మర్చిపోతాడు. అదే సమయం ముందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లా అంటాడు, తల్లి, ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయాను. తలుపు తాళం వేసి ఉండెను. ఎలాగోనో లోపలికి ప్రవేశించాను, కానీ అక్కడ తినడానికి ఏమీ లేకపోవటతే తిరిగి వచ్చేసానని చెప్పి అంటారు. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ పక్కనే ఉన్నటువంటి కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏదో లోటు ఉందని జరిగినదని చెప్పి గ్రహిస్తాడు. ఇంటి పోవుటకు సెలవిమ్మని బాబాను వేడుకుంటారు. అందులకు బాబా పూజను ఇక్కడనే చేసుకోమని, ఇంటికి పోవాల్సిన అవసరం లేదని చెప్తారు. వెంటనే కొడుకు షిరిడిలో జరిగినటువంటి విషయమంతా వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకుంటారు.